Hi students, myself Dr. E. Surender, Department of Mechanical Engineering. Welcome to WITS Connect. In the last session we were discussed about regarding condensers and what is the basic functions of condenser, classification of condensers, in which we already discussed about the jet condenser. Jet condensers ante enti dani gurinchi నేర్చుకున్నాము. So in this class I am going to cover the other type of condenser, that is surface condenser. Surface condenser ante enti, వాటి అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ కంపేర్డ్ టు జెట్ కండెన్సర్స్ అవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేటువంటిది ఈ లెక్చర్లో తెలుసుకుందాం. ఓకే, సో let's see what is the surface condenser. Surface condenser ante emiti ane chuste basic ga surface condenser is an indirect type of condenser or non mixing type of condenser అని కూడా అంటారు. ఎందుకు అంటే బేసిక్ గా స్టీమ్, వాట్ ఎవర్ the steam which is coming out of the turbine will enter into the condenser and which won't mix with the cooling water, the circulating cooling water తో కలవదు, అందుకే దీన్ని నాన్ మిక్సింగ్ టైప్ అంటారు. సో సర్క్యులేటింగ్ కూలింగ్ వాటర్ విల్ సర్క్యులేట్ ఇన్ ద ట్యూబ్స్ అండ్ వాట్ ఎవర్ ద స్టీమ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద టర్బైన్ విచ్ flows over the tubes, so that there will be some heat exchange process will occur between the cooling water and the steam. So obviously the cooling water which is circulating in the tubes will absorb the heat from the steam, so automatically the steam is going to condense and whatever the condensate, I mean after the condensing the steam will convert into the liquid phase, so that liquid condensate will come out of the shell through another outlet. Okay, so you can see the diagram here, how the cooling water is circulating in the tubes like this, and in the shell the steam which is coming inside from one side, and at the bottom there will be another pump to collect the condensate out of the condenser. So ఈ విధంగా బేసికల్ గా ఏంటంటే అందుకే దీన్ని నాన్ మిక్సింగ్ టైప్ ఆఫ్ కండెన్సర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ అవి మనకు కలవు, కూలింగ్ వాటర్ అండ్ స్టీమ్ అనేటువంటివి కలవు. సో అందుకోసమే ఇక్కడ ఏంటంటే కండెన్సేట్ ఏదైతే మనకు ఫైనల్గా స్టీమ్ కండెన్సేట్గా మారుతుందో దట్ విల్ బి ఇన్ ప్యూర్ స్టేజ్, సో దట్ వీ కెన్ రీయూజ్ దట్ వన్ ఫర్ ద బాయిలర్ యాజ్ ఎ ఫీడ్ వాటర్. ఓకే, సో ఇంతకుముందు అలా కాదు, యాక్చువల్గా స్టీమ్ అండ్ వాటర్ అనేటువంటి మిక్స్ అయిపోయాయి ఇన్ జెట్ కండెన్సర్స్లో. అక్కడ ఏమవుతుంది కాబట్టి వాట్ ఎవర్ ద కండెన్సేట్ విచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ జెట్ కండెన్సర్స్ విచ్ నీడ్స్ సమ్ ట్రీట్మెంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ టు ప్యూరిఫై దట్ వన్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద బాయిలర్. బాయిలర్కి పంపించే ముందు మళ్ళీ దాన్ని కొంచెం ప్రాసెసింగ్ అనేటువంటిది అవసరం, కానీ ఇక్కడ అలాంటిది అవసరం ఏం లేదు, ఎందుకంటే అది ప్యూర్ కాబట్టి, ప్యూర్ కండెన్సేట్ కాబట్టి మనం డైరెక్ట్గా వీ కెన్ రీయూజ్ ఫర్ బాయిలర్. ఓకే, సో ఆ విధంగా మనకి కండెన్సర్స్ అనేది అందుకే దీన్ని సర్ఫేస్ కండెన్సర్ అని అంటాం. జనరల్గా ఇట్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ లార్జ్ పవర్ ప్లాంట్స్ లైక్ మెరైన్ అప్లికేషన్స్ కానీ, నార్మల్గా మనకి షిప్స్ కానీ, పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్లలో ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఇక్కడ ఏంటంటే సర్క్యులేటింగ్ వాటర్ అనేటువంటిది మనము కంటిన్యూస్గా సర్క్యులేట్ చేస్తుంటాం కాబట్టి ఎక్కడైతే మనకు బేసిక్గా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవైలబిలిటీ లేదో, లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్, at that places we will use this surface condensers. Okay, so as which is the cooling water అనేటువంటిది మనకు సర్క్యులేట్, మనకు దాన్ని కండెన్సర్లో మనకి ఆఫ్టర్ కండెన్సింగ్ ద స్టీమ్ then it is again collected in a pond and then that same cooling water will be circulated again and again. So ఈ విధంగా మనం చేయొచ్చు. సో మామూలుగా వాట్ ఎవర్ ద కండెన్సేట్ అంటే హాట్ స్టీమ్ కాస్త మనకి లిక్విడ్ ఫేజ్గా మారిన తర్వాత ఆ కండెన్సేట్ అనేటువంటిది కింద కలెక్ట్ అవుతుంది, బాటమ్ దగ్గర మళ్ళీ we will use one another condensate extraction pump to collect the condensate. Okay, so and normal ga as because of that means here in surface condenser
నార్మల్గా ఏంటంటే ప్రెషర్ అనేటువంటిది లెస్ దెన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్గా మనం ఉంటుంది ఇన్ కండెన్సర్స్. మనం ఇంతకుముందు చెప్పాను కదా. సో వ్యాక్యూమ్ అనేది హై వ్యాక్యూమ్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ద సర్ఫేస్ కండెన్సర్స్ కంపేర్డ్ టు ద జెట్ కండెన్సర్స్. ఓకే, సో అదేవిధంగా ఇంప్యూరిటీస్ ఏమీ ఉండవు కాబట్టి డైరెక్ట్గా కండెన్సేట్ని మనం ఫీడ్ వాటర్గా బాయిలర్కి డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎయిర్ లీకేజెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి, అంటే కంపారిటివ్లీ విత్ ద జెట్ కండెన్సర్స్ ఎయిర్ లీకేజెస్ ఆర్ లెస్. సో ఫర్ సకింగ్ ద ఎయిర్ ఫ్రమ్ ద కండెన్సర్ we need a normal pump. Small air pump is also sufficient to suck the air from the condenser. Okay, so ఈ విధంగా మనకి surface condensers అనేవి ఉంటాయి. And coming to the classification of the surface condensers, there are different types of surface condensers are there. One is down flow type of surface condenser, central flow surface condenser, inverted type of surface condenser, evaporative type condenser, and finally regenerative type of condenser. So ఇందులో ఫస్ట్ థింగ్ చూద్దాం, డౌన్ ఫ్లో సర్ఫేస్ కండెన్సర్. డౌన్ ఫ్లో సర్ఫేస్ కండెన్సర్ అంటే ఏం లేదండి, ద స్టీమ్ విల్ ఎంటర్ ఫ్రమ్ ద టాప్ అండ్ ఇట్ ఫ్లోస్ ఓవర్ ద ట్యూబ్స్ అండ్ what after exchanging the heat with the cooling water, whatever the converted condensate, steam అనేది condensate గా మారుతుంది, that condensate will collect from the bottom. ఓకే, అయితే సర్క్యులేటింగ్ ట్యూబ్స్ వచ్చేటి ఎలా ఉంటాయంటే, వాటర్ విల్ సర్క్యులేట్ ఫస్ట్ ఎట్ ద ఫ్రమ్ ద డౌన్ లెవెల్ ట్యూబ్స్ అండ్ దెన్ ఇన్ రివర్స్ డైరెక్షన్ అప్పర్ లెవెల్ ట్యూబ్స్లోంచి ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని మనం నార్మల్గా ఏంటంటే డౌన్ ఫ్లో కండెన్సర్ అనేటువంటిది ఆ విధంగా, అంటే ఫస్ట్ బాటంలో నుంచి తర్వాత అప్పర్ సైడ్లోంచి మనకి వెళ్తుంది. అందుకే దీన్ని క్రాస్ ఫ్లో సర్ఫేస్ కండెన్సర్ అని కూడా అంటారు. ఓకే, సో and there will be in another arrangement there will be an air extraction pump to extract the air, and there will be the buffel plates are arranged to increase the to absorb the heat at lower temperatures and to improve the heat transfer between steam and this cooling water. Okay, so and next coming to the central flow surface condenser, here the air extraction pump will be placed at the center of the condenser. సో ఆ విధంగా ఏమవుతుందంటే, వెన్ ఎవర్ ద స్టీమ్ ఎంటర్స్ ఫ్రమ్ ద టాప్, ఇక్కడ కూడా పైన నుండి వస్తుంటుంది స్టీమ్, విచ్ విల్ రేడియల్లీ ఫ్లో టువర్డ్స్ ద సెంటర్, విచ్ విల్ ఫ్లో రేడియల్లీ టువర్డ్స్ ద సెంటర్ by flowing over the tubes. సో అందుకే దీన్ని సెంట్రల్ ఫ్లో సర్ఫేస్ కండెన్సర్ అంటారు. యాక్చువల్గా బేసికల్గా ఈ విధంగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే, ఇట్ విల్ కవర్ ద స్టీమ్ విల్ కవర్ ద మ్యాక్సిమం పెరిఫరీ ఆఫ్ ద కండెన్సర్ సో దట్ ద మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ విల్ టేక్స్ ప్లేస్ అండ్ ఎఫెక్టివ్ ద కండెన్సర్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమని సెంట్రల్ ఫ్లో సర్ఫేస్ కండెన్సర్స్. ఇందులో బేసిక్ థింగ్ ఈస్ ఎయిర్ ఎక్స్ట్రాక్షన్ పంప్ విల్ బి ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద condenser, and at the bottom there will be another pump will be arranged, that is condensate extraction pump here, from where we can extract the condensate. Okay, next inverted flow type of condenser. In this the steam will flow from the bottom, enter from the bottom, and it will flow over the tubes, and as the heat transfer is taking place, it will convert to the liquid phase, and whatever the condensate again come down and we will collect the condensate at the bottom of the condenser. So this is a inverted flow type of condenser. Okay, next evaporative type of condenser. Here see the steam will enter a flow in the tubes like this. In these tubes the steam will flow. Okay, so the hot steam will enter at one side of the tube, and during the flowing it will transfer reject the heat to the cooling water which is sprinkled over the tubes from the top. Okay, and the condensate will come out of the ట్యూబ్స్ లైక్ దిస్. సో అంటే ఇక్కడ ఏంటంటే బేసికల్గా ద కూలింగ్ వాటర్ సర్క్యులేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో పైన నుండి we will spray the cooling water, that sprinkled cooling water will come in contact with the tubes in which the steam is flowing. So heat transfer will take place, and the steam will get condensed, and the condensate will come out of the tubes during the flow. Okay, అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, while absorbing the heat, some of the cooling water may evaporate
and so to cover the circulating sufficient cooling water, what we will do is we will supply some, we will add some more amount of the makeup water to the cooling pond here. Okay, so అందుకే దీన్ని ఏమంటారంటే evaporative type of condenser అంటారు. సో ఇది జనరల్గా సూటబుల్ ఫర్ స్మాల్ ప్లాంట్స్, ఎక్కడైతే కొంచెం కూలింగ్ వాటర్ అనేటువంటిది సర్క్యులేటింగ్ వాటర్ అనేది లిమిటెడ్గా ఉంటుందో అక్కడ మనం జనరల్గా ఈ పాండ్ అనేటువంటి ఇది ఎవాపరేటివ్ కండెన్సర్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ అండ్ next regenerative type of condenser. There will be another one, that is regenerative type of condenser, in which basically what will happen, the whatever the steam which whatever the condensate which is coming out of the condenser, we will send that one through the exhaust stream or through the exhaust steam, so that what will happen, that condensate which is passing to the boiler, that will heated up before entering into the boiler itself by absorbing some amount of the heat from the steam, from the hot steam. So that emaitundi manam obvious ga what the efficiency of the boiler means, the fuel which is required to heat the water, feed water in the boiler will be reduced, and fuel economy and also the plant efficiency will be increased. So ఆ విధంగా దాన్ని యూస్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాం, కండెన్సేట్ని మళ్ళీ మనం హాట్ స్టీమ్ మీదుగా పంపిస్తాము, సో దట్ ఫీడ్ వాటర్ which we are sending to the boiler will be heated up by absorbing the heat from the steam before entering into the boiler. దాన్నే మనం రీజనరేటివ్ టైప్ ఆఫ్ condenser antam. Okay, regenerative type of condenser antam. So let us see the advantages and disadvantages of the surface condenser. As I said, high vacuum efficiency can be created compared to the jet condenser, and even low quality water also you can use here, because which is not mixing with the steam. So kabatti normal low quality water also you can use. Coming to the disadvantages, basically the construction is complicated and the maintenance is required, skilled labor is required, and floor area space required for the condenser is more. So these are some disadvantages of the surface condenser. So I hope you all understand about the jet condensers as well as surface condensers. Okay, so next coming to the comparisons of jet condensers and surface condensers. As I said, the jet condensers are, if in jet condensers cooling water and steam both are mixed, as in surface condensers it is non-mixed type of condenser, cooling water and steam won't mix each other. Okay, next come in jet condenser requires a small space as in surface condenser, whereas the surface condenser requires large space. Okay, and the condensate which is coming out of the jet condensers we cannot reuse as a feed water directly without the treatment, water treatment process, because some impurities are there, so you need to process the water before sending to the boiler. But in case of surface condenser we can reuse directly that water condensate directly to the boiler as a feed water. Tarvata manaki general ga less quantity of cooling water is required in jet condensers, but in surface condensers we need more. And similarly the pump which is required to circulate, which requires less power in jet condensers, but in surface condensers we have to frequently circulate that one, so we need more power. Similarly the high capacity and the high capacity plant, if it is a high capacity plant, jet condensers are not suitable, only surface condensers are suitable for high capacity plants. So these are the basic differences between jet condensers and surface condensers. Okay, next we will see what is that effect of the condenser pressure on the Rankine cycle efficiency. As you can see, the Rankine cycle efficiency 1 to 2, 2 to 3, 3 to 4 and 4 to 1. See here, this 3 to 4, this is the expansion process which is on turbine. So while it is coming out of the turbine, if it is expected to reach up to 4 dash instead of 4, what will be the effect? See,
what is if you are the because of the pressure which is less than the P4 value, then obviously the net amount of the work will increases. See this, you can see here the area here, area of this diagram is increased, means the net work will increase. So obviously with that the thermal efficiency of the cycle is also increased. But one thing is, as because of this lowering the pressure, the whatever the steam which may contain some moisture content, which the corrosion effect will be there on the blades of the turbine. So there will be a one chance is that one. Okay, so next coming to the next one, this is the effect of the condenser pressure on Rankine efficiency. Okay. Next, vacuum. How we can create the vacuum? Basically, what is vacuum in the creation in the condenser? Basically, we have to absorb the heat or extract the heat from the condenser, which lowers the pressure less than atmospheric pressure. So once you extract the air from the condenser, in the condenser, whatever the vapor phase which is the steam which is in vapor phase, which converts into the liquid phase, and obviously ఏమవుతుంది, its specific volume is going to reduce in more in 1000 times. So obviously specific volume of the vapor phase, that is a steam, or if you compare the specific volume of the liquid after conversion, it is going to reduce as many as times. So that is the reason. So ఆ విధంగా జరగడం వలన ఏమవుతుంది, the pressure which falls below the atmospheric pressure. సో అందుకోసమని హై వ్యాక్యూమ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో ఈ మినిమం ప్రెషర్ అనేటువంటిది మనకు జనరల్గా ఏంటంటే నార్మల్గా మనకి లో వాక్యూమ్ అనేటువంటిది చాలా అవసరం. అందుకోసమనే మనం నార్మల్గా ఎయిర్ లీకేజెస్ అనేటువంటివి మనం అవాయిడ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఆ విధంగా ఉండడం వల్ల మనకి కావాల్సినటువంటి అమౌంట్ ఆఫ్ వాక్యూమ్ అనేటువంటిది రాకపోవచ్చు. So if you measure that vacuum in the condenser, there will be, as you can see, that absolute pressure, whatever the absolute pressure in the condenser, which is equal to the atmospheric pressure minus the gauge, the vacuum pressure in the condenser. You can calculate like that. This is vacuum in the condenser. What is the sources of air in the condenser? Let us see. సో సోర్సెస్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ నుంచి బేసిక్గా వచ్చేసరికి మాత్రం గ్లాండ్స్ కానీ మనకి కనెక్షన్స్ జాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో బేసిక్గా అక్కడ నుంచి మనకి ఎయిర్ అనేటువంటిది ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఎందుకంటే ఇంటర్నల్గా మనకి ఏంటంటే ప్రెషర్ అనేటువంటిది ఎట్లా లోయర్ దెన్ ద ambient టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేటువంటిది లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇంకొక దేర్ ఈజ్ అన్ అనదర్ సోర్స్ విచ్ ఈజ్ the dissolved air present in the water. Dissolved air present in the water. So water లో ఎయిర్ అనేది డిజాల్వ్ అయిపోయి కూడా మనకు నార్మల్గా స్టీమ్తో పాటు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనకు ఎయిర్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బేసిక్గా దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద ఎయిర్. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, బేసిక్గా వీ వోంట్ గెట్ ద వాక్యూమ్ విచ్ వీ నీడ్. ఈ వాక్యూమ్ అనేటువంటిది తగ్గించే అవకాశం ఉంటుంది. సో వాక్యూమ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, దానివల్ల ఏమవుతుంది, వర్క్ అవుట్పుట్ డిక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ అనేది ఒకటి పూర్ థర్మల్ కండక్టివిటీ. ఎయిర్ ఈజ్ ఏ వెరీ పూర్ థర్మల్ కండక్టివిటీ. సో కాబట్టి ఎయిర్ అనేది ఇట్ ఫార్మ్స్ ఏ లేయర్ ఆన్ ద ట్యూబ్స్ when steam coming in contact with the cooling water. So obviously it cannot transfer higher amount of the heat to the steam, or steam cannot cooling water cannot absorb more amount of the heat from the steam. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఒకటి మధ్యలో మనకు ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే మన హీట్ ట్రాన్స్ఫర్ కెపాసిటీ అనేది అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందంటే వీ నీడ్ టు సర్క్యులేట్ మోర్ అమౌంట్ ఆఫ్ ద కూలింగ్ వాటర్. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ ఎయిర్ లీకేజ్ ఉండడం వలన ఏంటంటే మనకి బేసిక్గా ఎక్కువగా ఎయిర్ లీకేజ్ మనకి కావాల్సినటువంటి ఎఫిషియన్సీ
rock portion. So these are the basic important things which we